కబ్జాదారులకు భూబకాసురులకు వాగులు వంకలు ప్రభుత్వ భూములతో పనిలేదు. అది భూమి అయితే చాలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏకంగా చెరువుకు నీరు పోయే వంకను కబ్జా చేశారు. రామచంద్రాపురం మండలం నుండి అప్పలాయగుంట ప్రధాన రహదారి పక్కన రావిళ్లవారి పంచాయతీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లి పంచాయతీ లెక్కదాకలు కమ్మపల్లి అప్పలాయగుంట ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ ప్రధాన కాలువను తనపల్లికి చెందిన ఓ రైతు తన పౌల్ట్రీ ఫామ్ కోసం యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. వర్షాకాలంలో యోగుల పర్వతం నుండి పడిన వర్షపు నీరు వడుసుల వంక ద్వారా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు పంచాయతీ అయ్యన్నగారి గ్రామంలో ఉన్న బాపన చెరువుకు నీరు చేరుతుంది. ఈ నీటి ద్వారానే సుమారు ఆ గ్రామంలో ఉన్న రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయ్యన్నగారిపల్లి లెక్కల దాఖలా కమ్మపల్లి సంబంధించిన లెక్క దాఖలలో సుమారు 10 ఎకరాల పైన తనపల్లికి చెందిన ఓ రైతు కొనుగోలు చేశాడు. ఆ రైతుకు తన వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారానికి ఏకంగా కాలువను కబ్జా చేసి ప్రభుత్వానికి సంబంధించిన కల్వర్టును ధ్వంసం చేశాడు. గతంలో నీరు నిల్వ కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మించారు. దీనిని ధ్వంసం చేసి యథేచ్ఛగా ఆక్రమించుకుని నూతన రోడ్డును వేశారు. ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు తొంగి చూసిన పాపాన పోలేదు. అంతటితో ఆగకుండా తన పొలంలో ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారానికి విద్యుత్ కోసం ఒడుసుల వంక కాల్వలో కరెంట్ పోల్ అమర్చి విద్యుత్ మీటర్లు పొందాడు. భారీ వర్షాల వల్ల వంకలో నీటి ప్రవాహం అధికమైనప్పుడు విద్యుత్ పోల్ పడిపోయే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అయినా విద్యుత్ అధికారులు యథేచ్ఛగా అతనికి విద్యుత్ సరఫరా ఇచ్చేశారు. ఆ రైతు తన పలుకుబడిని ఉపయోగించుకొని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యకు పరిష్కారం చూపించాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో కబ్జాలకు నిలయంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయ్యన్న గారి ఆ చెరువుల దగ్గర నుంచి వంక, వాగు అని ఏమాత్రం లెక్క చేయకుండా ఆక్రమించుకొని ఆ రకంగా కలవట్లు పగలగొట్టేసి ఈరోజు చెరువుకు రావాల్సినటువంటి నీళ్లను కోళ్ల ఫారాలకు పంపించుకుంటా ఉంటే అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఆ కొండ నీళ్ళన్నీ కూడా చెరువులు నిండుకుంటా ఉంటాయి. చెరువుల నుంచి వాగులు నిండుతాయి. వాగుల నుంచి పంట పొలాలకు పచ్చదనానికి వెళ్తూ ఉంటే అట్లాంటి చెరువులకు నీళ్లు పోకుండా ఉన్నటువంటి రామచంద్రాపురం ఏరియాలో ఉన్నటువంటి దాన్ని ఆ కలవర్టును పగలగొట్టేసి వాళ్ళ కోళ్ల ఫారాలకు నీళ్లు కావాలనో లేకపోతే వేరే దురుద్దేశంతోనో దాన్ని యథేచ్ఛగా ఆ కాలువనంతా కూడా పగలగొట్టేసి కలవర్టును పగలగొట్టేసి ఆ రకంగా ఆ నీళ్ళన్నింటినీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. తక్షణమే ఆ కలవర్టును రిపేర్ చేయించాలి. ఆ నీళ్లను అక్రమంగా తొలగించినటువంటి వ్యక్తి పైన క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పని ఈ చట్టం కూడా చెప్తుంది. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం, రెవెన్యూ యాక్టు, అదేవిధంగా నీళ్లకు సంబంధించినటువంటిది, ఇరిగేషన్ సంబంధించినటువంటి యాక్టు, ఈ 2 యాక్ట్లు ఏం చెప్తాయంటే ఎక్కడైనా అక్రమంగా నీళ్లు కనుక తరలించినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పని ఈ 2 యాక్టులు చెప్తాయి. ఇప్పటి వరకు కూడా అధికారులు పగలగొట్టి 2023లో పగలగొడితే అనేకమైనటువంటి పత్రికల్లో వార్తలు వస్తే కనీసం అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే అతనిపైన చర్యలు తీసుకోవాలా. ఎక్కడైతే కలవర్టును పగలగొట్టాడో దాన్ని రిపేర్ చేయించాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంది. కాబట్టి చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పనని ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి హెచ్చరిక చేస్తున్నాం.